మండపంలోకి వస్తుంది ఆవిడ. మండపం దాటుతూ మండపంలోకి రాగానే అప్పుడే రంగనాథ స్వామిని సేవించేటటువంటి అర్చకులు నంబెరుమాన్. ఎవరు? ఈ పేర్లని కొంచెం కష్టంగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే మా దేవుడు అని అర్థం. నంబెరుమాన్ అంటే నా పెరుమాడు అంటే నా వాడివయా అని చెప్తారనమాట. చాలా దివ్య దేశాల్లో మా పెరుమాడు చాలా ఉత్కృష్టమైనటువంటి దైవం అని పేరు ఆయన. కాబట్టి ఆ నంబెరుమాళ్ళకి కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణ మండపంలో కళ్యాణ ప్రారంభంలో ఎటువంటి విఘ్నం లేకుండా విశ్వసేనారాధన మొట్టమొదలు చేస్తారు. సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుల వారికి ఆరాధన జరిగింది. అనంతరం తెచ్చిన వస్తువులు వచ్చిన మనము పవిత్రమవడానికి ప్రత్యేకముగా మంత్ర స్నానములు పుణ్యాహవాచనంతో చేస్తారు. అమ్మవారు పుణ్యాహవాచనం చేసింది. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగమ శాస్త్రంలో ఊరు కట్టే విధానం ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? ఊరు నిర్మాణం చేయాలంటే ఊరిలో గుడి కట్టడం కాదు, గుడిలో ఊరు కట్టాలి. ఏమిటి? గుడిలో ఊరుంటే అది చాలా గొప్ప ఊరు. ఊరిలో గుడి ఉందనుకోండి ఏదో పర్వాలేదు. ఊరు మధ్యలో గుడి ఉందనుకోండి అది మధ్యమైన ఊరు. ఊళ్ళో అన్ని బిల్డింగ్ కట్టుకుని ఒక మూల ఒక దేవాలయం కట్టారనుకోండి అది అధమమైన ఊరు. శ్రీరంగం పరమోత్కృష్టమైన ఆలయం. ఏమిటి? పరమోత్కృష్టమైన ఆలయం. ఏ ఏ వర్ణములు ఎవరెవ్వరు స్వామికి ఎటువంటి కైంకర్యములు చేయాలో అటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రకములుగా అక్కడ వాళ్ళ వాళ్ళ గృహాలు నిర్మాణం చేసుకొని ఒక ప్రాకారం లోపల కుటుంబాలు, ఒక ప్రాకారం లోపల కుటుంబాలు, అలా 7 ప్రాకారములతో ఊరు వేరు గుడి వేరు కాకుండా ఉంటుంది శ్రీరంగ క్షేత్రం. ఊరంతా గుడే, గుడంతా ఊరే.